5 సంవత్సరాల నుంచి కూడా ఈ విషయం జరుగుతుంది. బట్ ఇప్పుడు బయటపడింది. బట్ అంతే కొండ మీద కదమ్మా. ఎటువంటి అంటే మార్పులు చేస్తే బాగుంటుంది అంటున్నారు? కొండ నుంచి కింద నుంచి ఏవే వస్తాయో వాళ్ళందరూ హిందువులై ఉండాలి. ఈవెన్ స్కావెంజర్స్ అవనండి, స్వీపర్స్ అవనండి, హిందువులు లేరా అమ్మా? బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకే ఇస్తే వాళ్ళు భయభక్తులతో చేస్తారు. వాళ్ళు ఇలాంటివి జరగనీయరు. మంచి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ సామాన్లు ప్రతి దానికి కాంట్రాక్టర్స్ వాళ్ళు అన్నీ ఉన్నారు కదా, వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తాయి. వాళ్ళని కూడా మీరు తనిఖీలు చేయండి, చెక్ చేయండి. వాడు హిందూ అవునా కాదా, వాడి ఫ్యామిలీస్ 4 fathers హిందూ అవునా కాదా. ఏంటవుతుంది, 4 fathers నుంచి క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పేరేమో వెంకట్ అని ఉంటుంది, దాని తర్వాత ఏమో జార్జ్ అని ఉంటుంది. అంటే మతం తీసేసుకున్నాడే కదా వెంకట్ జార్జ్. అంటే వెంకటగా నువ్వు గుడిలోని ఉద్యోగం చేసేస్తావు, జార్జిగా రిజర్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి. నేను ఇక్కడ ఎస్సీస్ అని నేను అనట్లేదు, హిందూ అంతే. ఈ రిజర్వేషన్కి కావాలి, అక్కడ వెంకట్గా ఉంటేనే రిజర్వేషన్ వర్ధిస్తుంది. జార్జ్ అనేసరికి బీసీకి వస్తుంది, రిజర్వేషన్ ఉండదు. అప్పుడేంటి, ఇక్కడ రిజర్వేషన్ తీసుకుంటున్నారు, జార్జ్ అనేసరికి నీకు బయట నుంచి స్టేట్స్ నుంచి వచ్చే ఫండింగ్ ఉంటుంది కదా, ఆ ఫండింగ్ వస్తుంది. అంటే 2 బెనిఫిట్స్ వస్తున్నాయి. ఓన్లీ హిందూ 4 fathers నుంచి చూడండి, ఏ క్యాస్ట్ అని కాదు, హిందూ అయిన వాడికి అక్కడ ఉద్యోగం ఇచ్చారంటే ఈ అవకతవకలు జరగవు. ఇది నా ఉద్దేశం. నాకన్నా పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు, వాళ్ళు కూడా అనాలిసిస్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ హిందూ మతస్థుడు కానీ అన్య మతస్థుల్ని కొండపైకి ఎక్కించము అని ఒక రూల్ పెట్టండి. ఇలాంటి అఘాయిత్యాలు జరగవు. ఈ ప్రసాదం ఏంటో తెలుసునమ్మా, దాంట్లో చాలా మంది వేద పండితులు ఉన్నారు తిరుపతిలో. తిరుపతి అనగానే ఏమనుకుంటాం అంటే వెంకటరమణమూర్తి ఒక్కడే ఉన్నాడు అనుకుంటా. ఆయనకి వినిపించి ఆయన్ని వినతగ్గ, అంటే వింటారా మేడం అంటే వింటారు. భగవంతుడు కూడా వేదాన్ని వినే అంత పవిత్రమైన స్థలం అది. అక్కడ వేదం చదువుతారు. ఆ వేద పండితులకి ఈ ప్రసాదాలు పెట్టి మీరు ఏం చేశారు? కలియుగం అంటే ఇదే, అంతే కదమ్మా. అంటే ఇప్పుడు ఏవో భూకంపాలు ఇవి అవి ఎందుకు వస్తున్నాయి? ఇలాంటివి అయితేనే వస్తున్నాయి, దీని గురించే వస్తున్నాయి. ఈ తప్పులు చేయడం ఎందుకు, ఆ ఆపదలు వచ్చాయని ఏడవడం ఎందుకు? వాళ్ళు ఇవి తెలిసిన తర్వాత పాపం వాళ్ళు ఆ పండితులు, అంటే ఏదైనా ఇప్పుడు పాడైపోయింది అనుకో, ఒక గిన్నె ఒక లేదా ఒక కంచము పాడైంది అని అంటే ఏదైనా పడింది, దాన్ని ఎన్నిసార్లు రుద్దుతాం మనం? వేద పండితులు కూడా, మనిషి కూడా, మనం ఏదైనా బయటికి వెళ్ళి వచ్చామంటే ఓసారి స్నానం చేస్తాం, లేదా పసుపు నీళ్ళు జరుపుకుంటాం, గంగ నీళ్ళు, మన మనసుకి అలా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఏం తినాలన్నా ఇప్పుడు వాళ్ళ అనుమానం ప్లస్ ఏంటంటే చేసింది తప్పు ఎవరైనా కూడా ఈయన కన్జ్యూమ్ చేసాడు కాబట్టి, ఆయన శరీరంలోకి వెళ్ళింది కాబట్టి, ఆయన ఆత్మని ప్రక్షాళన చేసుకుందామన్న కాన్సెప్ట్ లోనే ఉంటాడు అతను. పండితులు ఎవరైనా దానికి ప్రత్యామ్నాయం ఏంటో తెలుసునా, గాయత్రి మంత్రం చదువుతారు, కొన్ని వేల లక్షల సార్లు చదవాలి, అప్పటికి కానీ ఈ పాపం పోదు అని ఒక నమ్మకం. అంతే. ఎందుకు? ఎవరో మాకు చెప్పారు, మేము వింటున్నాం, అంతే. అది వాళ్ళు చేయాలి, చేస్తూ ఉంటారు. ఎంత కష్టమో తెలుసునా, ఒక దగ్గర నుంచి కదలకుండా ఎన్ని లక్షల సార్లు గాయత్రి చేసి సేమ్ టైంకి వాళ్ళకి ఇచ్చిన టైంకి అక్కడికి వేద పఠనం చేసి వేదం చదివే స్టూడెంట్స్కి మళ్ళీ క్లాసెస్కి వెళ్ళి వాళ్ళకి టైం ఉండదు. ఏది తినాలన్నా అనుమానం, భయం. నేను ఏం తింటున్నానో నాకు తెలియకుండా తినే పరిస్థితి కల్పించినందుకు ఎంత బాధపడతారు, ఎంతమందిని బాధ పెడుతున్నారు కదా. మీరు తినచ్చు, తినేవాళ్ళని కాదని అనట్లేదు, తినని వాడికి పెట్టే రైట్స్ నీకు ఎక్కడ ఉన్నాయి? ఖచ్చితంగా. కానీ మేడం ఏ వివాదమైనా ఎటువంటిదైనా సరే వచ్చిన కొద్ది రోజులలో మాట్లాడుకుంటున్నాం, గట్టిగా పోరాడుతున్నాం, బట్ కంటిన్యూస్ గా దానిపై స్టాండ్ తీసుకుని లేదమ్మా. ఇది పార్లమెంట్ దాకా వెళ్ళింది ఈ లడ్డు ప్రసాదం గురించి అయితేను. ఇదైతే కంటిన్యూ అని కాదు, తెలియకుండానే అది ఎంక్వైరీస్ అవి జరుగుతాయి కూడా. ఊరుకోరు వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. మోడీ గారు ఊరుకోరు, చంద్రబాబు నాయుడు ఊరుకోరు. ఇక్కడ ఈయన గట్టే, అక్కడ ఆయన గట్టే. ఏంటంటే వాళ్ళు ఏదో పొలిటికల్ లీడర్స్ అయి ఉండొచ్చు, పొలిటికల్గా ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ధర్మానికి మాత్రం ఇలాగ వ్యతిరేకంగా వెళితే మాత్రం వాళ్ళిద్దరు ఊరుకోరు. ఇది గ్యారంటీ.